శివకామేశ్వరి ఆనందమయ్య గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ, షోడశోపచార పూజలు అంటారు. షోడశోపచార పూజలు ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక క్రమ పద్ధతి, ఒక ప్రత్యేకము ఎలా ఆచరించాలి అన్న విషయాలు వివరించండి. తప్పకుండా శ్రీలక్ష్మి గారు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. షోడశ ఉపచార పూజలు. షోడశము అంటే 16, షోడశ దళము అంటే 16 దళములతో కూడుకున్న పుష్పము. అలాగే అమ్మ లలిత సహస్రనామంలో మనం చెప్పుకుంటాం, నిత్యా షోడశికారూప శ్రీకంఠార్ధ శరీరిణి. 16 కళలతో అమ్మ కొలువై ఉంది. ఈ 16 ఉపచారాలు అంటే ఏమిటి? ఇప్పుడు మీ ఇంటికి ఒక అతిథి వచ్చారనుకోండి, మనకి సంస్కృతిలో సనాతన ధర్మంలో ఉన్నది ఏంటి అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ ఉంది కదా. ఈ అతిథిని ఎలా సత్కరించాలి అనేది తెలిస్తే ఈ షోడశోపచార పూజలు అర్థమైపోతాయి. ఇక్కడ మరి భగవంతుడు అతిథి మీరేనా, ఒకటేనా అని మీకు సందేహం రావచ్చు. అవునండి. మరి మీరు దేవుడి దగ్గర కూర్చుని ధ్యానం అని ఒక ధ్యాన శ్లోకం చదువుతారు. మహాలక్ష్మీ నమః ఆవాహయామి. పిలిచారా లేదా? పిలిచాము. పూజ నేను ధ్యానం చేశాను, ఆవాహయామి రా మా ఇంటికి పిలిచారా? ఆవాహనం అంటే ఏంటి? కూర్చోమని కదా. ఇప్పుడు మరి ఆ వచ్చిన దేవత కదా, మహాలక్ష్మి అవ్వచ్చు, లలిత అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, ఏ దేవత అయినా అవనియండి. మీరు పిలిచినప్పుడు వారు ఖచ్చితంగా వస్తారండి, ఖచ్చితంగా వస్తారు. అంటే అమ్మ, ఒక చిన్న సంశయం చెప్పండి. మన దేవుని మందిరంలో మనం చాలా కొంతవరకు అన్ని దేవుళ్ళని పెట్టుకుంటాం కదండి. ఏ దేవుణ్ణి ఆహ్వానించాలంటారు? ఏ దేవుణ్ణి అంటే మీరు ఏ పూజ చేస్తే ఆ పూజ ఆరాధన. సోమవారం ఉంది, శివుణ్ణి పిలిచారు, ఇప్పుడు ఇదే కదా కావాల్సింది. మంగళవారం ఆంజనేయ స్వామిని పిలిచారు, బుధవారం విష్ణుమూర్తిని పిలిచారు, గురువారం దక్షిణామూర్తిని పిలిచారు, శుక్రవారం లక్ష్మీదేవిని పిలిచారు, శనివారం వెంకటేశ్వర స్వామిని పిలిచారుగా. పిలిచాము. ఏ దేవతనైనా పిలవండి, ఆ రోజుకి ఆయన అతిథేగా. అతిథే. ఆవాహయామి అనగానే పాపం వచ్చారు వారు. వచ్చినప్పుడు వారికి ఎటువంటి సపర్యలు చేయాలి అనేది షోడశోపచార పూజ. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. తర్వాత వచ్చారు, ఇలా రండి, వచ్చి కూర్చోండి వచ్చారు, పిలిచారు, వాళ్ళు అక్కడికి వచ్చి నిలబడ్డారు. నిలబడ్డ వారిని మీరు ఏం చేశారు? నేను ఇందాక అక్కడ నిలబడితే అమ్మాయి వచ్చి ఇక్కడ కూర్చోండి అన్నారు, అవునా? వారికి ఒక సింహాసనం చూపించాలిగా కూర్చోవడానికి. నవరత్న ఖచ్చిత సింహాసనార్థే. మన నవరత్న సింహాసనం తేలంగా మనసులో భావించి అక్షతాన్ సమర్పయామి. ఎన్ని ఉపచారాలు అయ్యాయి? ధ్యానం చేసాం మనస్సులో ఉన్న భగవంతుణ్ణి. ఎక్కడున్నాడు? మన హృదయ పద్మంలో నివసించి ఉన్న దేవిని భావించాం, ధ్యానం చేసాం. అమ్మ ఒక్కసారి వచ్చి ఇక్కడ ఇలా రామ్మ, నీకు నేను పూజ చేసుకుంటాను అని పిలిచాం, ధ్యానం చేసాం. తర్వాత ఆవాహయామి రామ్మ అని పిలిచాం. పిలిచిన తర్వాత ఏం చేసాం? సింహాసనం ఏర్పాటు చేసాం. ఆవిడ కూర్చున్నారు. ఆ లలితాదేవి వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆ కూర్చున్న ఆవిడకి ఏం చేస్తాం? రాగానే ఇంటికి అతిథి వస్తే ఏం చేస్తాం? మంచినీళ్ళు ఇస్తాం. పాదయోహ పాద్యం సమర్పయామి. ముందు కాళ్ళు కడగాలి. మనకు కూడా అంతేగా, బయట తిరిగి వచ్చావు కాళ్ళు కడుక్కో అంటారు, అవునా? నడిచి వాళ్ళు వస్తారు కాబట్టి ఆ దేవతకి ముందేం చేయాలి? పాద ప్రక్షాళన చేయాలి. దీన్నే పాదయోహ పాద్యం సమర్పయామి. తర్వాత ఏం చేయాలి? ముందు రాగానే మంచినీళ్ళు ఇవ్వడం కాదు, హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. చేతులు కడగాలి. ఇక్కడ ఏమైంది? ధ్యానము, ఆవాహనము, సింహాసనము, కాళ్ళు కడగడము, చేతులు కడగడం, 5 ఉపచారాలు అయ్యాయి. మరి తర్వాత చేతులు కడిగారు, తుడుచుకోవడానికి తువ్వాలు ఇచ్చారు, ఇదంతా అర్ఘ్యంలో వెళ్ళిపోయింది.
శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి. శుద్ధ ఆచమనం అంటే మంచినీరు ఇవ్వడం. 5 ఉపచారాలు అయిన తర్వాత మంచినీరు. 6వ ఉపచారం ఏంటి? మంచినీరు. మంచి తీర్థం ఇస్తారు, ఒక గ్లాస్ పట్టుకుంటారు. అందుకే చెప్తున్నాను, ఇట్లా పువ్వు వేసేసి దాంట్లో ఇలా 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 కాదండి. ముఖ్య ఆచమనీయం ఆ ముఖం మీద ఒక పువ్వు తీసి ఇట్లా కొడతారు. అది కాదండి పూజ అంటే. ఆ దేవతని పిలిచినప్పుడు ఆవిడ అక్కడ ఉన్నారని భావించాలి. ఆ లలిత కుర్చీలో కూర్చుంది, మీ పూజా మందిరం అనే సింహాసనంలో ఆవిడ కూర్చుంది. ఆ వచ్చిన ఆవిడ ఎంతండి, ఆవిడ పేరే ఏంటి? లలిత. అంటే చాలా లలితమైనది, లలితమైనది. ఒక పువ్వు ఇట్లా ఇసిరేస్తారు ఆవిడ మొహాన్ని, అంతేనా? ఇట్లా తీస్తారు, ఇట్లా ఇసిరేస్తారు. అంటే శ్రద్ధ ఏది? శ్రద్ధ లేదు. శ్రద్ధ కావాలి, శ్రద్ధ భక్తి. కాళ్ళు కడుగుతున్నట్టు భావన చేయండి. పాదయోః పాద్యం సమర్పయామి. లలిత అష్టోత్తరంలో ఒక నామం భావనామాత్ర సంతుష్ట హృదయాయ నమః, ఒక నామం. అంటే ఆ భావన చేసినప్పుడే ఆవిడ కూర్చుంటుంది. నేను పాదములు కడిగాను, అమ్మవారి యొక్క చేతులు కడిగాను, మంచి వెండి గ్లాస్తో తీసుకెళ్ళి ఆవిడకి మంచినీరు ఇచ్చాను. సరే, మంచినీరు ఇచ్చారు. మరి ఎక్కడో వేరే ఊరు నుంచి వచ్చారు, రాగానే కాళ్ళు కడిగాము, చేతులు కడిగాము, మంచినీరు ఇచ్చాము. తర్వాత ఏం చేయాలి? స్నానానికి నీళ్ళు పెట్టాలి, అవునా? అవునండి. తర్వాత శుద్ధాచమనీయాన్ సమర్పయామి. తర్వాత మంచినీరు తర్వాత శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం, శుద్ధ ఉదక స్నానం అంటే శుద్ధమైన, ఉదకము అంటే నీరు కదా. అసలు నీరు మనం పూజ చేసినప్పుడు శుద్ధంగా ఉంటాయండి. స్నానం చేయించడం, అందులో గంధము అసలు చేతులు ముంచేసి 10 సార్లు దాన్ని ఆచమనం చేసి, సంకల్పం చెప్పినప్పుడు ఆచమనం చేసేసి అవే ఎంగిల్ నీళ్ళు ఆవిడ మీద పోసేస్తాం. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మనం ఆచమనం చేయడానికి వేరే పాత్ర పెట్టుకోవాలి, అమ్మవారికి ఉపచార పూజలు చేసినప్పుడు వేరే పాత్ర పెట్టుకోవాలి. మనం ఎంగిలి చేసిన మన ఉచ్చిష్టము ఆవిడ మీద ఎట్లా జల్లుతాం? మీరు ఎంగిలి చేసిన నీళ్ళు మీ ఇంటికి వచ్చిన అతిథికి ఇస్తారా? ఇవ్వం కదండి. మరి అదే మీరు కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ అని చేసుకున్న నీటిలోనే ఓ పువ్వు పడేసి అవే ఎంగిలి నీళ్ళతో ఆవిడ కాళ్ళు కడుగుస్తారు, అదే ఎంగిలి నీళ్ళతో చేతులు కడుగుతారు, అదే ఎంగిలి నీళ్ళతో మంచినీళ్ళు ఇస్తారు, అదే ఎంగిలి నీళ్ళతో స్నానం చేయిస్తారు. తప్పు. ఎందుకని ఇక్కడ మార్చుకోవాల్సిన మా స్త్రీమూర్తులు అందరూ వినండి, మా సోదరిమణులు. చక్కగా ఆచమన పాత్ర ఒకటి, దేవికి ఆ ఉపచార పూజలు భగవంతుడికి ఉపచార పూజలు చేసినప్పుడు వేరే పాత్ర, ఇవి 2 పెట్టుకోండి. మరి అమ్మవారికి ఉదకం కూడా పెట్టాలి కదండి. పెట్టాలి, ఒక పాత్ర. అది ఎప్పుడండి? మనం నివేదన చేసినప్పుడు ఉదకం దాకా ముందు మంచినీరు ఇచ్చాంగా. శుద్ధ ఆచమనీయం సమర్పయామి, నీరు ఇచ్చేసాం. ఇప్పుడు శుద్ధోదక స్నానం, శుద్ధమైన జలాన్ని తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా చిటికెడు గంధం వేసి, చక్కటి పుష్పం వేసి, ఇట్లా తీసుకొని ఇట్లా తీసుకొని ఇట్లా. ఈ వేలు ఏ పూజకి ఉపయోగించకూడదు. ఎందుకంటే ఎవరికైనా మనం పాయింట్ చేయాలంటే ఏం చేస్తామండి? తప్పు చూపించాలంటే ఇట్లా ఎత్తి ఇట్లా వార్నింగ్ ఇస్తూ ఉంటాం. అంటే ఇది వాడామంటే దేవుడికి కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ చెవులో పెట్టుకుంటాం. ఈ వేలు అన్ని రకాలుగా. అందుకే అసలు తెలుసా అండి, నమస్కారానికి కూడా ఈ వేలు పనికిరాదు. నమస్కారానికి కూడా, నమస్కారం చేసేటప్పుడు ఈ వేలు, దేవతకి నమస్కారం చేసేటప్పుడు అంటే ఈ వేలు అనే పనికిరాదు, అంటే ఉపయోగించకూడదు. చక్కగా మృగముద్రలో ఆ పువ్వు ముట్టుకోవాలి, ఆ నీటిని ముంచాలి. భక్తిగా ఎట్లా చక్కగా ఓ సహస్రనామం చదువుకుంటూనో, లేకపోతే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని చదువుకుంటూనో అభిషేకం చేస్తున్నట్టు. అంటే ఆవిడ కూర్చున్నారు అక్కడ, ఆవిడకి మనం అభిషేకం చేస్తున్నామనే భావన రావాలి. ఉపచార పూజలు ఎంత శ్రద్ధగా చేస్తే అండి అంత ఫలితం ఉంటుంది. అంతే తప్ప 5 నిమిషాల్లో టప చేసి అవతల పాడేయడం కాదు. సమయం ఉండదు, మరి ఏం చేయాలి? దానికి కూడా ఇవి అయిపోయిన తర్వాత చెప్తాను ఏం చేయాలి అని. ఇప్పుడు ఏమేం చెప్పుకున్నాం? ధ్యానము, ఆవాహనము, సింహాసనము, కాళ్ళు కడగడం, చేతులు కడగడం, మంచినీళ్ళు ఇవ్వడం, స్నానం చేయించడం, 7 ఉపచారాలు అయ్యాయి. అవునా? స్నానం చేయించాం, చక్కగా తువ్వాలు అన్నీ పెట్టాము, స్నానం చేసాం, ఒళ్ళు తుడిచాం. తర్వాత ఏంటి? మనం స్నానం చేసిన వెంటనే ఏం చేస్తాం? వస్త్రం కట్టుకుంటాం. అవునా? అవునండి. అక్కడ 8వ ఉపచారం ఏంటి? వస్త్రం. వస్త్రం కాదు, వస్త్రయుగ్మం
ఎప్పుడు ఒక్కటి ఇవ్వకూడదు. వస్త్రయుగ్మం. అందుకే సోదరిమణులు ఎప్పుడైనా బ్లౌజ్ పీసులు పెడుతున్నప్పుడు 2 ఇవ్వాలి తప్ప ఒకటి పెట్టకూడదు. యుగ్మము 2 ఇవ్వాల్సిందే. చీర ఉంటే ఒక జాకెట్ పెట్టాలి. అలా అని మనం రోజు నిత్య పూజ చేసినప్పుడు రోజు పెట్టలేంగా. వస్త్రయుగ్మార్ధే పుష్పయుగళం సమర్పయామి. యుగళము అంటే కూడా 2 2 పువ్వులు సమర్పించండి. పుష్పాలు లేవు. అక్షతాన్. వస్త్రయుగ్మార్ధే అక్షతాన్ సమర్పయామి. ఇక్కడ ఏమైంది? 8 ఉపచారాలు అయ్యాయి. అంటే 16లో 8 పూర్తయ్యాయి. 9వ ఉపచారము వస్త్రాలు ఇచ్చాం. తర్వాత ఏంటి? ఆభరణాన్ సమర్పయామి. ఆభరణాలు ఇవ్వాలి వేసుకోవడానికి. ఏం చేయాలి? ఈ ఆభరణాన్ని అన్నప్పుడు చక్కగా పుష్పాలు పెట్టడం. అక్షతాన్ని కూడా లేదండి, అక్షంతలు కాదు. అమ్మవారికి మాత్రము ఆభరణము అంటే పసుపు కుంకుమేనండి. పసుపు కుంకుమ చక్కగా ఆవిడ పాదాలు నెత్తిమించి ఇలా పోసేయకండి. విగ్రహాన్ని నెత్తిమించి ఎప్పుడు పూజ చేయకూడదు. ఆవిడ మన శిరస్సు ముట్టుకునే అధికారం మనకెక్కడిది? ఆవిడ పాదాలు చెంతే మన స్థానం. ఆవిడ భగవంతుడి యొక్క పాదాలు చెంతే కదండి మన స్థానం. ఆవిడ శిరస్సు మనం ఎలా ముట్టుకుంటాం? మరి ఎక్కువగా ఆభరణాన్ని అన్నప్పుడు అక్షంతలు కూడా వేస్తూ ఉంటున్నారు కదండి, చెప్తున్నారు కదండి. పాదాల దగ్గరే ఏంటి? ఆభరణార్థే హరిద్ర కుంకుమ సహిత అక్షతాన్ సమర్పయామి, పుష్పమాలికాన్ సమర్పయామి. ఇవన్నీ ఆభరణాలు. భావన చేయండి. పెద్ద హారం వేసాం అమ్మవారికి, పుష్పమాలిక వేసి భావన చేయండి. భావన ఒక పెద్ద నవరత్నాలతో చేయించిన ఆభరణం చేయించామని భావన చేస్తూ ఒక పుష్పమాలిక సమర్పించండి. ఇక్కడికి ఏమయ్యాయి? 9 ఉపచారాలు అయ్యాయి, 8 అయ్యాయా? చెప్పండి మళ్ళీ. ధ్యానము, ఆవాహనము, సింహాసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, స్నానము, వస్త్రము, ఆభరణము 9 సమర్పించాం. 9 విధాలు సమర్పించాం. ఇక 10వ ఉపచారం ఏంటి? గంధం సమర్పయామి. 10వ ఉపచారం ఏంటి? గంధం సమర్పయామి. గంధం చక్కగా ఇట్లా పెట్టి ఆ పువ్వు ఇట్లా ముంచేసి దాన్ని ఆ పువ్వుని ఇట్లా నలిపేసి ఇట్లా ఇసిరేస్తాం. అంతేనా? అంతే. లేకపోతే ఈ వేలు అసలు ఈ గోర్లు ఈ నఖాలతో తీసుకుని ఇట్లా ఇసురుతాం ఆవిడ మీద. అసలు వేలు ఉపయోగించకూడదు అంటారు కదండి. ఉపయోగించాలండి. చక్కగా మనం గంధం ఎలా రాసుకుంటాం అంత శ్రద్ధగా భగవంతుడికి కూడా రాయాలి. గంధం కలుపుకొని చక్కగా మెడ భాగంలో గంధం రాయాలి. గంధం సమర్పయామి. ఇందుకే భావన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనమే చేస్తాం. గంధం సమర్పయామి. 10 ఉపచారాలు అయ్యాయి. 10 అయిపోయినాయి. తర్వాత పుష్పోపచారం, పుష్పాలతో అర్చన. అక్కడ మీకు ఒక సహస్రనామం కానీ ఒక అష్టోత్తరం కానీ చదువుకుంటూ కుంకుమ కానీ తీసుకొని ఆ పుష్పాలతో అర్చించాలి. ఎలాగా? ఈ పుష్పార్చనలోనే అంగపూజలు వస్తాయి, సహస్రనామాలు కూడా వస్తాయి. రుద్రాభిషేకంలో అభిషేకం, స్నానం అప్పుడు అభిషేకాలు వస్తాయి. అమ్మవారికి కూడా చక్కగా శ్రీ సూక్తం చదువుతూను దుర్గా సూక్తం చదువుతూను చక్కగా చేసుకోవచ్చు. ఓపికంటే విగ్రహం చిన్నవి ఉంటాయి కదా, లక్ష్మీదేవి మన దగ్గర. శ్రీ సూక్తం చదువుతూ చక్కగా శుక్రవారం అయితే పాలతోనూ లేకపోతే పసుపు కలిపిన నీరుతోనూ చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ కుంకుమార్చన చేస్తూ ఉంటారు మాతృమూర్తులందరూ. ఇంత కుంకుమ తీసుకుంటారు. ఇట్లా వేసేస్తే పుణ్యం ఎక్కువ వస్తుంది అనుకుంటారో ఏమిటో, ఇంత కుప్ప ఏర్పరుస్తారు. దాన్ని మళ్ళీ వాడతారా అంటే ఎవ్వరూ కుంకుమ ధారణ చేయట్లేదు. దాన్ని ఏం చేస్తారు? ఎవరైనా ఇప్పుడు నిజంగానండి, నాకు మా ఆశ్రమానికి ఎవరైనా వచ్చినప్పుడు కుంకుమ ఇవ్వాలంటే కూడా భయం వేస్తుంది. తీసుకెళ్ళి ఎవరు వాడట్లే, గుట్లో పడేస్తారు, ఒక కబోర్డ్లో పడేస్తారు దాన్ని కూడా. ఇక ఎవరైనా వస్తే అమ్మో దేవుడిది ఏమన్నా అయిపోతుందేమో అని ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళ బొట్టు పెట్టి కుంకుమ ఇచ్చేస్తారు. కాదండి, చక్కగా ధరించండి. మీ అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ అందుకే తగు మోతాదులో తీసుకోండి. ఇట్లా పట్టుకోండి చాలు, కొంచెము చాలు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కదా, అంత చాలు. అసలు కుంకుమ ఎందుకు వాడతారండి తెలుసా? కుంకుమే ఎందుకు అర్చన చేస్తారు? ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? మీకు వచ్చింది? అమ్మవారికి ప్రీతి కదా, సౌభాగ్యం కావాలి మహిళలకి అనుకొని
ఉపయోగిస్తామని నా భావన. స్త్రీమూర్తులందరికీ సౌభాగ్యం కోసం. కుంకుమ ఏ రంగులో ఉంటుంది? ఎర్రటి ఎరుపులో ఉంటుంది. ఎరుపు దేనికి ప్రతీక? రజోగుణానికి ప్రతీక. నా రజోగుణాన్ని నీ పాదాల దగ్గర వదిలేస్తున్నాను, నాకు సకల సౌభాగ్యాలు ప్రసాదించు తల్లి అని కుంకుమార్చనకి అర్థం. అంత అర్థం ఉంది. మరి ఎరుపు రంగుకి ప్రతీక. నా యొక్క దుర్గుణం రజోగుణం, సత్వరజస్తమో గుణాలకు అతీతమైన త్రిపుర సుందరి, ఆ రజోగుణాన్ని నీ పాదాల చెంత వదిలేస్తున్నానమ్మా అని కుంకుమ మనం అది భావించి అర్చించాలి. సింధూరారుణ విగ్రహం. అవునండి. ఆ వదిలేస్తున్నాను, త్యాగానికి గుర్తుగా ఇది స్వీకరించి నా కుటుంబాన్ని చక్కగా సకల సౌభాగ్యాలతో పరిరక్షించు తల్లి అని చెప్పి ఆ కుంకుమని ఎంతో భక్తిగా అర్చన చేయాలి. అంతేగాని సహస్రనామం చదువుతాం, మధ్యలో ఫోన్ వస్తుంది, అమ్మా నేను ఇవాళ ఏం కూర వండావురా, ఇది ఇక్కడ ఆగిపోతుంది, ఇట్లనే పట్టుకుంటారు. ఈ ఫోన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్క అరగంట ఒక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. ఆ పూజ చేసినంతసేపు కొంపలు ఏమంటుకోవండి, ఏమంటుకో. భక్తిగా అర్చన చేసుకున్నారు, కుంకుమ పువ్వులు. సరే, ఉపచార పూజల్లో అయింది. గంధం తర్వాత పుష్పై సమర్పయామి. తర్వాత ఏంటి? ధూపం. ఎన్నో ఉపచారం మళ్ళీ చెప్తాను మొదటి నుంచి. ధ్యానము, ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, స్నానము, వస్త్రము, తర్వాత ఆభరణము, గంధము, పుష్పము. 10 ఉపచారాలే. ఇక ధూపము 11వ ఉపచారం ధూపము. ఇక చూడండి, ఆ ధూపాన్నండి ఒక 5 అగరబత్తీలు తీస్తారు. నీ ముక్కు దగ్గర పెడితే ఎట్లుంటుందండి అగరబత్తీలు వెలిగించి? ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. మరి భగవంతుడు ఆవాహయామి అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి ఇట్లా ఇలా ఇలా ఇలా, ఇంకా ధూపం మంట కూడా ఆగదండి, ఆపరు. ఇలా 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 తిప్పేసి అక్కడ అరటిపండు పెట్టి అరటిపండ్లు గుచ్చేస్తారు. ఇంకా ఆ బూడిదంతా పూజా మందిరంలో రాలి 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 ఆ బియ్యంలో ఎలా ఉంటుందంటే అక్కడ అలా ఉంటుంది. తినే వస్తువు కదండి అరటిపండు, ప్రసాదం కింద నివేదిస్తున్నావా లేదా కదలీ ఫలాన్ని? మరి కదలీ ఫలం సృష్టించింది అమ్మ అగరబత్తులు గుచ్చడానిక? అందుబాటులో స్టాండ్ కొనుక్కోండి, ఒక ప్లేట్ పెట్టుకోండి, ఒక్క అగరబత్తి చాలండి. భక్తిగా పెట్టేసి ఆ ధూపం పొగే ఉక్కిరి పిక్కిరి అయిపోతుందండి. ఆవిడ కూడా, ఆవిడ అసలే చాలా సౌమ్యంగా ఉంటుంది కదా, భగవంతుడు ఉక్కిరి బిక్కిరి అయిపోడండి పాపం. కరెక్టే. పైగా ఎన్ని కెమికల్స్ దాని నిండా. మరి సాంబ్రాణి వేస్తారు కదండి, సాంబ్రాణి వాసన వేరే అండి. ఆ సాంబ్రాణి వాసనే చక్కగా తలస్నానం చేసినప్పుడు మన స్త్రీలను కూడా పూర్వం వేసుకునేవాళ్ళం అండి, వేసుకునేవాళ్ళం. ఇప్పుడు అంటే ఎవరికి పరిచయం లేదు, కానీ ఆ దాని యొక్క ఫ్రాగ్రెన్స్ వేరు, సాంబ్రాణి యొక్క ఫ్రాగ్రెన్స్ వేరు. ఆ సాంబ్రాణి ఫ్రాగ్రెన్స్ ఉన్నా కాసేపు అదొకలాంటి ఫీల్. అగరబత్తులకు ఉండదా అంటే ఉంటుంది, కాకపోతే ఏంటి అంటే మరి అన్నీ ఇంత గుప్పెడు వెలిగించాల్సిన పనేం లేదండి. చక్కగా 1 2 శాస్త్రానికి ధూపం. ఆఘ్రాపయామి అంటే చూపించాలి. తర్వాత దీపం. దీపం ఇంకొక ఉపచారం, దీపం. చక్కగా దీపం వెలిగించుకోండి. మళ్ళీ దీపం వెలిగించాలంటే ఇప్పుడు నన్ను ఆవు నూనె వేయాలా, ఇదేంటి కొబ్బరి నూనె వేయాలా, ఏ నూనె వేయండి, భక్తిగా వేయండి. అంటే ఇక్కడ భక్తి అని ఎందుకు చెప్పానంటే, భక్తి ఉంటే చాలు, పూజ చేయక్కర్లేదని చాలామంది ఇప్పుడు అంటూ ఉన్నారు. భక్తిగా ఏం చేసినా చాలు అంటారు. భక్తిగా పూజ కూడా చేయాలి, పూజ చేయాలి. ఆ చేసే పూజ భక్తిగా చేయాలి, శ్రద్ధగా చేయాలి. దీనివల్ల ఏమొస్తుంది? మనకి 3 విషయాలు చెప్పారు: భక్తి, జ్ఞాన, వైరాగ్యము. భక్తి, జ్ఞాన, వైరాగ్యం. ఈ పూజ ఎప్పుడైతే భక్తితో చేస్తామో కాస్త జ్ఞానం అనేది వచ్చి చేరుతుంది. అసలు వైరాగ్యం దాకా పక్కకు పెట్టండి. కాస్త కావాల్సింది జ్ఞానము. ఆ జ్ఞానం కావాలి అంటే ఈ పూజను నువ్వు భక్తిగా నిర్వర్తించాలి. ఇప్పుడు చెప్పానుగా, ఇట్లా ఇసిరేయకుండా అక్కడ ఆ భగవంతుడు ఉన్నాడు అని సంకల్పం చేసుకొని నీ మనసులో భావించి పూజ చేయాలి. తర్వాత ధూపం, దీపం, నైవేద్యం. మనకి ఏది అందుబాటులో ఉంటే అది. శుక్రవారం అంటే మనం ఎలాగా క్షీరాన్నము, పులిహోర ఏదో చేసి పెడుతూనే ఉంటాం. రోజు చేయాలని ఏం లేదు. దీనికి కూడా నేను ఉపాయం చెప్తాను.
చెప్పండి. పొద్దున్నే బాక్సులు అయిపోతాయి కదండి, స్నానం చేసే వండుకుంటాంగా, స్నానం చేసే వంట చేయాలనుకుందాం. అవునండి. అనుకుందాం. ఆ చేసినప్పుడు ఇంత గిన్నెతో అన్నము, కొంచెం పెసరపప్పు జీలకర్ర వేసి ఒక గిన్నెతో అన్నం వండేసి, ఒక చిన్న గిన్నె దాని మీద ఒక మూత పెట్టేసి దేవుడి గదిలో పెట్టేయండి. దాన్ని ఫస్ట్ అమ్మవారికి వండేసి మిగిలిన పనులు చేసుకోండి. రోజు చక్కగా ఆ ముద్గోదనం పులగం అంటూ ఉంటారు, దాన్ని పులగం నివేదన చేసుకోవచ్చు రోజు చక్కగా. ఏమీ లభించలేదు, ఎంగిలి చేయని పండు బెల్లం ముక్క, పులగం మీద కూడా బెల్లం ముక్క నెయ్యి వేస్తారు కదా. నెయ్యి వేయాలి, బెల్లం వేయాలి. నివేదన ఏది అందుబాటులో ఉంటే అదండి. ఒక అరటి పండు ఏదో ఒకటి నివేదన చేసుకున్న తర్వాత ఇదే చేయాలని ఏం లేదు, మన వెసులుబాటుని బట్టి నైవేద్యం. తర్వాత తాంబూలం లేదు, ఏమీ లభ్యం తాంబూలం వేసి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. తాంబూలం బదులు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. స్పెషల్ పూజలు ఎలాగా రోజు ఒక శుక్రవారం మంగళవారం మనం చేసుకునే పూలు పళ్ళు ఆకులు అన్ని తెచ్చి పెట్టుకుంటాం కదండి, చేస్తూ ఉంటాం. ఇక్కడ నేను ఒక విషయం అడుగుతాను, చెప్పండి. ఆకులు పెట్టారు తాంబూలం అమ్మవారికి, వాటిని ఏం చేస్తున్నారు? ఇవాళ రేపు ఎవరు తాంబూలం వేసుకోవట్లేదు కదా. అసలు తాంబూలం యొక్క శ్రేష్టత తెలుసా అండి? ఈ బోన్ ఇట్లా పెళుసు బారిపోతున్నాయి ఇప్పుడు మన అందరికీ. అవునండి. అసలు తాంబూల కబళం గురించి సౌందర్యలహరిలో శ్లోకం ఉంది. మూక పంచసతి మూక శంకరులకి ఆమె అమోఘమైన వాక్ ఇచ్చేసింది కదండి. తాంబూల కబళం సౌందర్యలహరిలో శ్లోకం ఉందండి. అంటే ఆ అమ్మ నమిలిన తాంబూలపు యొక్క ఎంగిలి కోసము ఆవిడ యొక్క పిల్లలు ఎలా ఎదురు చూస్తారు అనేది ఎంతో చక్కటి విశ్లేషణ ఉంటుంది దాంట్లో. అది మళ్ళీ ఒక సందర్భంలో చెప్పుకున్నాం. ఆ తాంబూలంలో కొద్దిగా సున్నం రాసుకొని అసలు తాంబూలం ఎలా వేయాలి తెలుసా అండి? ఏదో 3 ఆకులు 2 ఒక్కలు ఇట్లా పడేసి ఆవిడ మొహాన పడేయడం కాదు. తాంబూలంలో చక్కగా కిస్మిస్, ఎండు ద్రాక్ష, చిన్న ఖర్జూరము, యాలక్కాయ, లవంగము, జాపత్రి, జవ్వాది, సున్నము, వక్కపొడి, పంచదార, తేనె ఇవన్నీ కూడా వేయాలి దాంట్లో. రాసి ఈ సున్నం రాసినది కనుక మీరు అమ్మకి సమర్పించి కనుక మనం తీసుకుంటే, భగవంతుడికి సమర్పించి తీసుకుంటే, పేరు భగవంతుడిది, తినే మనకి ఆ సున్నం ద్వారా చక్కగా ఈ కాల్షియం, ఈ పెళుసు బారిన ఏవైతే బోన్స్ ఉంటాయో అవన్నీ కూడా గట్టిపడతాయండి. తాంబూల చరవణం వల్ల రక్తశుద్ధి జరుగుతుంది, శరీరంలో ఉష్ణం పెరుగుతుంది, మంచి అంటే కఫ లక్షణాలు ఉంటే పోతాయి. అరే తమలపాకు వల్ల ఇప్పుడు ఈ చలికాలం మరీ ముఖ్యం. ఇంకా తెలుసా, ఈ హార్ట్లో బ్లాక్స్ వస్తాయి కదండి, వాటికి ఆ తమలపాకు మంచి మందు ఆయుర్వేదంలో ఉంటాయి. మీకు అంటే నేను ఎలా చేయాలి ఏం చేయాలంటే నాకు దాని గురించి పరిజ్ఞానం లేదు కాబట్టి నేను చెప్పలేను, కానీ ఈ రక్త శుద్ధి అవుతుందండి తాంబూలం వల్ల. మరి మా పళ్ళు పాడైపోతున్నాయండి, ఆఫీసులకి వెళ్తాము, నోరు ఎట్లా కొంచెం సున్నం రాసుకొని తాంబూలం చేసుకొని తిన్న వెంటనే నోరు కడుక్కోండి. చాగంటి వారు ఒక ప్రవచనంలో చెప్తారు, ఆ తాంబూల కబళం కోసము అమ్మ ఇట్లా స్కందుడిని దగ్గర తీసుకుని, అమ్మ ఏం తింటున్నావు అని అడుగుతాట. వచ్చినప్పుడు ఆ స్కందుడిని ఇట్లా దగ్గర తీసుకుని ఆ నాలిక చివరి నుంచి ఆ పిప్పిని అందించి, అమ్మ రేపు కూడా పెడతావా అంటే, రోజు తాంబూలం తినకూడదు నాయన అని చెప్తుందని. మరి ఎంత బాగా చెప్తారో. అసలే సుబ్రహ్మణ్య స్వామి ముద్దులు మూట కడుతూ ఉంటాడు. అది ఎంత బాగుంటుందండి. ఆ తాంబూలం యొక్క విశిష్టత, ఆ దేవుడికి పెట్టడం, ఆ ఎండిపోయిన ఆకులు తీసుకెళ్ళి చెత్తబుట్లో పడేయడం కాదు. పెట్టకపోతే అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. ఉపయోగించుకోవాలి. భావించినంతనే భవబంధములు త్రుంచుతుంది ఆవిడ. భావించినంతనే భవబంధాల నుంచి కూడా విముక్తులను చేస్తూ ఉంటుంది. అందుకని మనం పెట్టినా ఏమందు, పెట్టకపోయినా ఏమందు, ఇదంతా మన ఆత్మసంతృప్తి. అందుకని చక్కగా భావన చేసుకుని అక్షింతలు వేయండి. వీటిని పడేసేకంటే అదే నయం. కరెక్టేనండి. ఈ తాంబూలం తర్వాత నీరాజనం, కర్పూర హారతి ఇస్తూ ఉంటాం. తర్వాత కర్పూర హారతి ఇవ్వడంలో విశిష్టత ఏంటి అంటే, మన అహంకారం కూడా, ఈ నేను అనే ఈ భావన కూడా ఈ కర్పూరంలా కరిగిపోతూ ఉండాలి అని చెప్పి అమ్మక కర్పూరం చూపిస్తూ ఉంటాం.
అయిపోయింది. కర్పూరహారతి తర్వాత మంత్రపుష్పం. మంత్రపుష్పం తర్వాత ఉపచారాలు ఉంటాయిగా. ఛత్రమాచ్ఛాదయామి, చామరాన్వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావ్యామి. ఇంత ఖాళీ ఎక్కడ ఉంటుంది సన్నిహా అనుకోండి. ఇప్పటికి ఎన్ని ఉపచారాలు అయ్యాయండి? ధ్యానము, ఆవాహనము, తర్వాత సింహాసనము, పాద్యము, అర్ఘ్యము, శుద్ధాచమనము, శుద్ధోదకము, వస్త్రము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నివేదన, తర్వాత తాంబూలము, మంత్రపుష్పము, తర్వాత ఉపచారాలు చేస్తాం. ఛత్రమాచ్ఛాదయామి, చామరాన్వీజయామి, నృత్యం దర్శయామి. ఒక ఉపచారాల్లో నమస్కారాన్ని సమర్పయామి, భక్తిగా. అందుకే ఆఖరిలో ఉంటుంది భక్తిగా ఒక్క నమస్కారం, అది కూడా ఉపచారమే చేసుకో. ఇది ఈ షోడశ ఉపచార. ఇది నిజంగా నేను చెప్పడానికి ఇంత లెంగ్దీగా ఉంది, కానీ మనం రోజు అలవాటు చేసుకుంటే ఒక 20 నిమిషాల్లో పూజ అయిపోతుంది. షోడశోపచార పూజ అయిపోతుంది. ఒక 20-25 నిమిషాలు సమయం లేదంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మనకి 24 గంటల సమయం ఇచ్చాడు, 20 నిమిషాలు కేటాయించలేకపోతే మనం దాన్ని ఏమంటారు, ఇప్పుడు ప్రకృతికి అందరూ రుణపడి ఉండండి అని వీడియోలు వస్తున్నాయి కదా, అలాగే అమ్మకి రుణపడి ఉండాలిగా. ఇంత సమయం ఇచ్చినందుకు భగవంతుడికి రుణపడి ఉండాలి కదండి. షోడశోపచారాల గురించి బాగా వివరించారండి. శ్రీమాత్రే నమః.